నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపైన అలాగే నిరుద్యోగ అంశం కూడా వస్తుంది. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో విద్యా వ్యవస్థ సరిగ్గా లేదు, కాలేజీలు సరిగ్గా ప్రమాణాలు లేవు. అందుకోసమే చదువు కోసము విదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. నా కూతురు కూడా ఇక్కడ పాఠశాలలు కళాశాలలు బాగా లేవు అని చెప్తున్నారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఏం చెప్తారు? 10 ఏళ్ల ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఫెయిల్యూర్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు, తన మాటల్లోనే చెప్పుకుండు. మరి 10 ఏళ్ళు గాడిద పళ్ళు దోయారా? ఐటీ శాఖ మంత్రి ఉన్నావు, మరి తెలంగాణలో ఆనాడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అంతర్జాతీయ లాంటి విద్యా సంస్థలను ఎందుకు నెలకొల్పలేను, ఎందుకు ఫెయిల్యూర్ అయినావు? నీ కూతురు ఇప్పుడు ఒక మంత్రిగా, ఒక మాజీ మంత్రిగా పనిచేసి బాధ్యతగా ఉండి నీ కూతురే ఇక్కడ చదువుకునే అవకాశం నువ్వు కల్పించలేనప్పుడు మరి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ క్వాలిటీ చదువుకు, నాణ్యతమైన చదువుకు, స్కిల్ లాంటి చదువుకు ఇవాళ మేము పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులకు ఇవాళ డిగ్రీ స్థాయి నుంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే, ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. 10 ఏళ్లలో కేటీఆర్ యొక్క వైఫల్యం తనకు తానే చెప్పగలిగాడు. ఇవాళ తెలంగాణలో విచ్చలవిడిగా దొంగ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారు, దొంగ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఇవాళ అక్రమంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో నడిచే కాలేజీలకు మీరు దోచిపెట్టారు. ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటు వ్యవస్థకు దారదత్తం చేసింది మీరు. దొంగ అడ్డగోలుగా ఉన్నటువంటి పర్మిషన్లు ఇచ్చింది మీరు. ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోనే విచ్చలవిడిగా ఉన్నటువంటి మీ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు దారదత్తం చేసి తెలంగాణ విద్యా వ్యవస్థను లూటీ చేశారు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డీమ్డ్ యూనివర్సిటీలైనా ప్రైవేట్ యూనివర్సిటీల మీదమైనా తెలంగాణ ప్రభుత్వ యొక్క ఆధిపత్యం ఉండాల్సిందే, ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ జరగాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ విద్యాశాఖ అధికారుల అనుమతి ఉండాల్సిందే అనేది ఒక రూల్ తీసుకొచ్చి తెలంగాణలో విచ్చలవిడితనానికి, దోపిడితనానికి, ఇవాళ విద్యా దోపిడికి చెక్ పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఇవాళ కేటీఆర్ అంటూ ఉండడం సిగ్గుండాలి. 10 ఏళ్లలో మీరు ఐటీ మంత్రిగా పనిచేసి తెలంగాణలో విద్యా వ్యవస్థని లూటీ చేసినటువంటి దుర్మార్గులు మీరు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంది మీరు. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ మూసేసింది మీరు. ప్రైవేటు విద్యా సంస్థకు ఊతం ఇచ్చింది మీరు. కాబట్టి మేము అట్లా కాకుండా తెలంగాణలో ప్రభుత్వ బడులు బాగుండాలి, ప్రభుత్వ యూనివర్సిటీలు బాగుండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఒక మంచి యూనివర్సిటీలు ఉండాలి, ప్లేస్మెంట్స్ ఇచ్చే యూనివర్సిటీలు రావాలి. ఇవాళ ప్రైవేటు యూనివర్సిటీల్లో కూడా ప్రభుత్వ భాగస్వామ్యంతో నడవాలనేది మా యొక్క ఆలోచన. ఇదే సందర్భంలో నిరుద్యోగుల అంశం కూడా ఈ మధ్యకాలం పైకి వచ్చింది. ప్రధానంగా పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ విషయంలో, ఏజ్ లిమిట్ విషయంలో పెద్ద ఎత్తున నిరసన రావడం, ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా కాస్త ఉపశమనం కల్పించింది. ఇది నిరసనల ప్రభావమా లేకపోతే నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ మీద? ఇప్పుడు చాలా రోజుల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, పోలీసు అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచన చేసి ఇవాళ మరొక 2 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ప్రకటించడం అనేది, అది నిరుద్యోగులు విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేసింది. ఇది ప్రశ్నించే, ఇవాళ డిమాండ్ చేసి విజ్ఞప్తి చేస్తే ఇవాళ ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం ఇది. ఇవాళ న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన పోరాటాలని ప్రభుత్వం గుర్తిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. రోడ్ల మీదకి వచ్చి ఇవాళ మేము ధర్నాలు చేసి, అష్టదిగ్బంధం చేసి, ఇవాళ మేము ఏమైనా శాంతి పద్ధతులకు విఘాతం కల్పిస్తేనే ప్రభుత్వాలు దిగి వస్తాయనే భ్రమల నుంచి తొలగిపోయి ఇవాళ సానుకూలంగా ఏదైతే న్యాయబద్ధ డిమాండ్ అని ప్రభుత్వం ఇప్పుడు కూడా గౌరవిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ యొక్క భర్తీలు, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని నిన్న సంగారెడ్డిలో చెప్పారు. ఇవాళ 7,400 పోస్టుల్ని ఎస్ఐ కానిస్టేబుల్ని మనం భర్తీ చేయగలుగుతా ఉన్నాం. మరికొన్ని 6 నెలలలో ఉన్నటువంటి ఇంకా మిగతా ఉన్నటువంటి అన్ని శాఖలు ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకుంటా ఉంది. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వం, ఇవాళ నిరుద్యోగులకు ఉపాధినిచ్చే ప్రభుత్వం, నిరుద్యోగులకు భరోసానిచ్చే ప్రభుత్వం ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇవాళ నిరుద్యోగుల పేరుతో కొంతమంది రాజకీయాలు చేసి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఇవాళ మీ మధ్య అగాధం సృష్టించి వ్యతిరేకతను పెంచుతాం, మేము చలిగాచుకుంటాం, ఇవాళ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ఉసిగొలిపినా ఇవాళ ఉద్యోగాల కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల అభ్యర్థులకు ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల పూర్తి విశ్వాసం ఉందనడానికి ఇది ఒక నిదర్శనం.
చాలామంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు, వాళ్ళ యొక్క నిరసనను బయట పెడుతున్నారు. ప్రభుత్వం ఏమో చాలా సందర్భంలో ఇదిగో నోటిఫికేషన్, అదిగో వస్తుంది, ఇదిగో ప్రకటన వస్తుంది, ఉద్యోగాల జాతర అంటున్నారు. కానీ ప్రాక్టికల్గా చాలా లేట్ అవుతుంది. నిరుద్యోగులకు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నారు, ఎందుకు ఇట్లా ఆలస్యం అవుతుంది? ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎక్కడ కూడా ఆలస్యం కాలేదు. మనము ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రతి 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఉద్యోగాల భర్తీ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మనం ఏడాదిలోనే దాదాపు 60,000 పైచిలకు ఉద్యోగాల భర్తీ చేసుకొని ప్రతి ఖాళీల వివరాలు తెప్పించుకొని ఇవాళ మనం ఐఏఎస్ల కమిటీ వేసుకొని ఒక పారదర్శకమైన నియామకాల కోసం, పారదర్శకమైన భర్తీ కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తూతూ మంత్రంలాగా, అలీబాబా అద్భుత దీపంలాగా ఏదో చేసి బీఆర్ఎస్ పాలనలాగా ఇవాళ దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి, ఫ్రాడ్ నోటిఫికేషన్లు ఇచ్చి ఇవాళ కోర్టు చుట్టూ తిరిగేటట్లు, వీగేటట్లు, ఇవాళ నిరుద్యోగులు ఉన్నటువంటి కోట్ల చుట్టూ వెళ్ళి కేసులు వేసుకునే స్తోమత లేకుండా కూడా వాళ్ళని ఇబ్బంది గురి చేసేటట్లాగా ఈ ప్రభుత్వం చేయట్లే. నిరుద్యోగులు కోట్ల మెట్లు ఎక్కకుండా ఇవాళ ఎక్కడ కూడా పోలీస్ మెట్లు ఎక్కడ లేకుండా అత్యంత ఒక పారదర్శకమైన నిజాయితీ గల నోటిఫికేషన్లు వేసి ఇవాళ నిరుద్యోగులకు వెలుగులు నింపాలనేది ఒక ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రతి ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వం భర్తీ చేయాలన్న ఆలోచన ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను, ప్రజాప్రభుత్వం యొక్క విజన్ను తెలంగాణ యువత అర్థం చేసుకుంటే తెలంగాణ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలతో పాటు మరికొన్ని ఉపాధి అవకాశాలు కూడా పెంచే ఆలోచన ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దీన్ని ఓర్వలేక ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి ప్రజా ఆదరణ కావచ్చు, నిరుద్యోగులు తెలంగాణ యువత నుంచి వస్తున్నటువంటి స్పందన కావచ్చు, దీన్ని ఓర్వలేక కొందరు యువ సంగ్రామం అని, కేటీఆర్ సంగ్రామం అని, ఇంకో సంగ్రామాల పేరుతోనే నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోండి. దయచేసి ఈ సంగ్రామాల ద్వారా కేటీఆర్ దొంగ దీక్షల వల్ల, దొంగ పోరాటాల వల్ల నోటిఫికేషన్ రావు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలంగాణ యొక్క విద్యార్థుల, నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును కళ్ళారు చూసినటువంటి ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో తెలంగాణ యొక్క నిరుద్యోగుల గాథలు, బాధలు మేము చూసినాం. కాబట్టి ప్రతి ఉద్యోగాల ఖాళీలను నిరుద్యోగులకు చెందే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తూ ఉంది. కొంత ఆలస్యం కావచ్చు, మేము ఎక్కడ కూడా కోర్టు చిక్కుముళ్ళు లేకుండా, ఎక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది. కాబట్టి ఆ క్రమంలో కొంత లేటు కావచ్చు, ఆలస్యం కావచ్చు. దాన్ని మీరు ఇంకో రూపంలో ఆలోచన చేయొద్దని కూడా కోరుతూ, తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మీరు పుస్తకాలకు సీరియస్గా ప్రిపరేషన్ కండి. మీలో ఇంకేదైనా న్యాయబద్ధమైన డిమాండ్లు ఉంటే మాలాంటి వాళ్ళకు లేదా ప్రభుత్వం ఉన్నటువంటి అనేక మంది పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు ఒక వినతి రూపంలో, విజ్ఞప్తి రూపంలో ఇచ్చిన ప్రభుత్వం స్పందిస్తుంది. స్పందించే ప్రభుత్వం ఇది. మిమ్మల్ని బంధించే ప్రభుత్వం కాదు. మిమ్మల్ని అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టే ప్రభుత్వాలు కాదు ఇది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాపాలనలో మీరు చెప్తేనే వినే ప్రభుత్వం. గతంలో బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు కావాలంటే ఇవాళ ఏదైనా కనీసం ఎమ్మెల్యేలు, మంత్రుల్ని కలిసే అవకాశం ఆనాడు ఆ పాలకులు కల్పించలేదు. ఈనాడు ప్రజా దర్బార్లు పెడుతున్నాం. గాంధీ భవన్లో కానీ, ప్రజావాణుల రూపంలో కానీ నేరుగా మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, ప్రభుత్వ పెద్దల దగ్గరికి నిరుద్యోగ అభ్యర్థులు వచ్చి వాళ్ళ యొక్క సమస్యను, వాళ్ళ యొక్క డిమాండ్ను చెప్పుకునే అవకాశం ఈ ప్రజాప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి మీరు ఈ సద్వినియోగం చేసుకొని ప్రజాపాలనలో మీరందరూ కూడా భాగం అవుదాం. మరొక వచ్చేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే, ప్రజాపాలననే. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని కూడా కోరుతూ, ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను తెలంగాణ యువత అందరం కూడా ఆలోచన అర్థం చేసుకొని ముందుకు సాగుదామని కూడా కోరుతున్నాను. విజ్ఞప్తి అన్నారు కాబట్టి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చాలామంది నిరుద్యోగులు అయితే మాత్రం ఈ యొక్క అప్లికేషన్ ఫీజు విషయంలో చాలామంది ఆందోళన చెందుతున్నారు. అన్ని 1000 పైనే ఉన్నాయి, వరుస నోటిఫికేషన్లు. ఇలాంటి సందర్భంలో ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఫీజు విషయంలో కొంచెం తగ్గించాలని ఒక డిమాండ్ ఉంది. సో తెలుసో తెలియకో కొంతమంది నిరసనలో భాగంగా చాలామంది పైన కూడా కేసులు నమోదైనాయి. యూనిఫామ్ లాంటి ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మాత్రం కేసులు ఉండకూడదు, ఉద్యోగం రావాలంటే. ఈ 2 విషయాల్లో ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా నిరుద్యోగులకు అండగా ఉండబోతుందా? మీరు చెప్పింది ఇవాళ ఫీజులు అనేది ఒక న్యాయబద్ధమైన డిమాండ్. అది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అది నిరుద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ కాబట్టి ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసుకుంటుంది. అది ఏ రూపంలో ఎట్లా చేస్తుంది ఏందనేది కూడా విధి విధానాలు ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంటుంది. దయచేసి
ఇవాళ మీరు శాంతి భద్రతలకు, ఇవాళ ప్రజలకు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బంది అయ్యే ఆందోళనని తగ్గించుకుంటే మంచిది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అయ్యే అంశంలో కొన్నిసార్లు ఆ లా అండ్ ఆర్డర్ సమస్యలు కొన్నిసార్లు కేసులు కూడా కావాల్సి వస్తుంది. దాన్ని ఏ రూపంలో ఏంది ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఇంకేదైనా రూపంలో తెలుసుకొని దాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి న్యాయబద్ధ ఫీజుల రూపంలో అంశం కావచ్చు, ఇలాంటి అంశాలు న్యాయబద్ధమైన అంశాలని ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తిస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణలో దాదాపు 4 కోట్ల మంది మహిళలకు ఇవాళ ఉచిత ప్రయాణం ఇవ్వగలుగుతా ఉన్నాం. మహిళలకు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ స్టాప్ అంతే మనం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షలు కావచ్చు, ఎంసెట్ పరీక్షలు కావచ్చు, విద్యార్థులు కోరితే ఫ్రీ బస్సు పరీక్ష సమయంలో కూడా ఫ్రీ బస్సును కల్పిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి ఎన్నో అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. కొన్ని ఫీజులు తగ్గించండి మాకు భారం అవుతున్నట్లు, దాంట్లో పెద్ద భారం ఏం కాదు, ఇది ఇబ్బంది ఏం కాదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే పోలీసు ఉన్నటువంటి డైరెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళి దీని ఒక అంశాన్ని కూడా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. ఉద్యోగాల విషయంలో నిజంగా కల్పన విషయంలో కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా నిరుద్యోగులారా ఆందోళన చెందవద్దు. సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది, కానీ ఇప్పటికైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి 6 నెలలకు ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇక ఉద్యమాలు నిరసనలు పక్కన పెట్టి ఇక ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా నిరుద్యోగులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా వైఫల్యాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కళాశాలల విద్యా విషయంలో అయితే మాత్రం ఇక్కడ లోపాలు ఉన్నాయని స్వయంగా ఆయనే చెప్పిందంటే మరి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ఆయన మాటలోనే అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా తమ డొల్లాతనాన్ని బయట పెట్టుకుందంటూ కూడా మొత్తానికి చెనగాని దయాకర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెప్పిన సందర్భం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.